శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఆదరిస్తున్నటువంటి, నన్ను అంటే ఆది ఆస్ట్రాలజీని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలా ఉన్నారు? సరేనండి, ఇప్పుడు మనం 14 జనవరి 2024 నుంచి 20 జనవరి 2024 అంటే 14th జనవరి నుంచి 2024 అనమాట 20th జనవరి 2024 వరకు ఎలా ఉండబోతున్నాయి వివిధ రాశుల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీకు నా చెప్పింది నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. సరేనండి, ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకో చెప్తానండి, ఎందుకంటే భాగ్య రాజ్య లాభస్థానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశిలోనే గురుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడండి. అంటే 18, 19, 20 అంటే 3 రోజులు 2.5 days ఉంటాడు కదా. ఆ గజకేసరి యోగంలో ఉండడం వలన ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు చలాకీగా, చురుకుగా, తెలివిగా ప్రయాణాలు చేస్తూ అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉంటారు కూడా. చాలా తెలివైన వారు మీరు. బిగ్ ఫ్యామిలీ, కానీ కోపం కూడా ఉంటుంది. కానీ ఈసారి కోపం తక్కువ ఉండి గజకేసరి యోగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. ధనం ప్రసాదిస్తాడు భగవంతుడు. అలాగే మీ ప్రతి పనులందు మీకు వెనకుండి నడిపిస్తాడు భగవంతుడు అంటారు సరే, అది బాగుంది. సెకండ్ హౌస్ లార్డ్ కూడా సెకండ్ భావాన్ని చూడడం వల్ల వచ్చిన ధనము ఖర్చు అయిపోతున్నప్పటికీ కూడా ధనం వస్తుంది. ఎందుకని ఖర్చు అయిపోతుంది? ఎందుకన్నారంటే శుక్రుడు అష్టమ భావంలో ఉండడమే. మీ రాశికి శుక్రుడు మంచివాడు కాదు, అయినప్పటికీ మీ ధనం అభావం మాత్రం ఖచ్చితంగా బాగుంది. మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి బాగుంటుంది. ముఖవర్చస్సు ఈ వారం రోజులు కూడా చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 4th హౌస్ లార్డ్ కూడా మీకు చంద్రుడు అవ్వడం వలన మీ రాశిలో యోగంలో గజకేసర యోగంలో ఉండడం, హంస మహాపురుష యోగంలో ఉండడం వలన 18, 19, 20 అంటే 18, 19 తారీఖుల్లో మీకు అద్భుతమైన యోగం ఉంటుంది. అంటే ఏంటి? వాహన యోగము, గృహాలు కొనుక్కోవడము, సంగీత సాధన చేయడము. ఖచ్చితంగా సంగీతంలో ఉంటారు మీరు. అలాగే చదువు విషయంలో ఎప్పుడు వెనకబడకుండా ఉండడము. ఇంకా చెప్పాలంటే కొంతమందికి రైతులు ఉంటారు, వాళ్ళకి వ్యవసాయ రంగం, వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పత్రికా రంగం కంటే అంటే పుత్ర సంతానము, అలాగే మీకు జనాకర్షణ ఎక్కువ ఉండడము, సంతానంలో బాగా డెవలప్ అవడం, మగ సంతానం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా అద్భుతమైన కాలము. అంటే వాళ్ళు లాంగ్ రన్లోనే పెట్టుబడి పెట్టాలండి. సో ఇది చూసుకుంటే అద్భుతంగా ఉంది. 6వ భావంలో కేతువు అదృష్టాన్ని ఇస్తాడు. ప్రతి రంగంలోనూ విజయం సాధించేది చేస్తూ ఉంటాడు. కష్టపడి విజయం సాధించడంలో కార్యోత్సాహం అంటారు కదా. కార్యోత్సాహం అంటే కార్యాన్ని జయం కలిగించడం, ఏదైనా పనిలో జయం కలగడంలో అలా మీరు ముందుంటారు. అది ఇంకా చెప్పాలంటే విదేశాలు స్టాంపింగ్ అవ్వడానికి వెళ్ళడం, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 7వ భావాన్ని చంద్రుడి దగ్గర గురుడు కూడా చూడడం వల్ల ఒక యోగం. అంటే భార్యాభర్తలు అనురాగం, అదృష్టం తోడవడం, శుభకార్యాలు మీ ఇంట్లో అద్భుతంగా చేయడము ఈ వారం రోజులు చాలా బాగున్నాయి. ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ కూడా చాలా బాగున్నారు. అష్టమ స్థానంలో శుక్రుడికి శని దృష్టి ఉంది. అష్టమ స్థానం శుక్రుడికి శని దృష్టి ఉండడం తప్పు కదండి. ఎందుకంటే చెడు స్నేహితులు ఉండడము, చెడు అలవాట్లు ఉండడము, కొద్దిగా మన వే నుంచి డైవర్ట్ అయిపోతూ ఉండడము జరుగుతుంటుంది. అందుకే పెద్దవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అష్టమంలో ఉన్న శుక్రుడికి శని దృష్టి ఉండకూడదు. ఉంటే ఏంటంటే చెడు అలవాట్లు ఉంటాయి అని అర్థమైపోతుంది. ఏదేమైనా భాగ్యస్థానం అద్భుతం కదండి. మీ భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారు. సూక్ష్మమైన తెలివితేటలు ఉంటాయి. డైనమిక్గా తెలివిగా ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే గురుదృష్టి ఉంది కాబట్టి ఆడిటర్స్గా మీరు గుర్తింపు పొందుతారండి. ఆడిటర్స్ అని మీకు తెలుసు కదా, స్టాట్యుటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం. అలాగే మీరు అంటే ఏంటంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా. నేను కాస్ట్ అకౌంటెంటే. సో వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి రవి బుధుల కాంబినేషన్ వలన. అలాగే రవి బుధుల కాంబినేషన్ వల్ల అండి ఇది అంటే ఏంటంటే మీ రాశి ధనుర్రాశి వైద్య రాశుల్లో ఒక రాశి. అందుకనే మంచి వైద్యుడిగా కూడా పేరు తెచ్చుకుంటారు మీరు. అద్భుతంగా ఉంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి మీకు. అది కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. భూములు కొనుగోలు చేయడము, నటనలోను, సాహిత్యంలోనూ, సినిమా రంగంలోనూ ఒక విధమైన మంచి గ్రిప్ రావడం, మంచి డెవలప్మెంట్స్ రావడం జరుగుతుంది. కుజుడితో కలిసినటువంటి శుక్రుడు ఉన్నాడు. అక్కడ ఏమవుతుంది, కుజు శుక్రుల కాంబినేషన్ ఏంటంటే మీరు వైద్యుడిగాను ప్లస్ మీరు శస్త్రచికిత్సలు, అంటే తెలుగులో చెప్తున్నాను, అంటే శస్త్రచికిత్సలు అంటే ఏమవుతుందంటే ఆపరేషన్స్ చేసి మంచి డాక్టర్గా గుర్తింపు పొందుతారు. ఇలాగ చాలా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. భాగ్యస్థానం చాలా బాగుందండి మీకు. ఎప్పుడు కూడా మీకు భాగ్యస్థానం బాగుందంటే విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంటుంది.
భాగ్యాధిపతి చూస్తున్నాడు కదా, ధనయోగం అదృష్టం బ్రహ్మాండంగా ఉంది. 15వ తారీఖు నుంచి దశమంలో రవి మాట్లాడండి. అంటే ఏంటంటే దశమంలో దిగ్బలత్వంలో ఉంటాడు 15వ తారీఖు నుంచి. సో దిగ్బలత్వంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ పని తలపెట్టినా ఆ పనుల కార్యంలో విజయం సాధించడం జరుగుతుంది. అలాగే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు అవడానికి అవకాశం ఉంది. మీరు చాలా మీ దాంట్లో రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ ఉన్నారండి మీ దాంట్లో, వాళ్ళు విజయం సాధిస్తారనలో సందేహం లేదు. రవి దశమంలో ఉండడమే కారణం. ఇంకోటి ఏంటంటే శని మీకు మంచివాడు కాదు, ఎందుకంటే మ్యాలఫిక్. ఇంకా చెప్పాలంటే ఆయన 11వ ఇంటి ఆధిపత్యం వచ్చి ఉన్నాడు కాబట్టి మీకు చరరాశి వాడికి 11వ ఇల్లు మీకు ఇబ్బంది పెట్టే అవుతారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే శని ఇబ్బంది కారకుడు అవుతాడు. ప్రతి విషయంలోనూ శని రాహువులు మీకు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. సో దానివల్ల చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు చేసే ఉద్యోగంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ ఉద్యోగంలో ఇబ్బంది పడినా వ్యాపారంలో మీకు ధనయోగం ఉంది, ఖచ్చితంగా ధనయోగం ఉంది. సేవకా జనం కూడా ఉంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలండి మీకు, రాహుతో కలిసి చంద్రుడు ఉన్నాడు 16, 17 తారీఖుల్లో. చంద్రరాహుడు కాంబినేషన్ ఏంటంటే మంచిది, శుభ ఫలితాలే ఇస్తారు వాళ్ళు. చంద్రరాహుడు కలిసి ఉంటే వీళ్ళు జనరల్గా చాలామంది అవయవ సౌష్ఠవం కలిగి ఉంటారు, అంటే మంచి ఫిజిక్ కలిగి ఉంటారు మీరు మేషరాశి వాళ్ళు. అలాగే భార్య మాట వింటారు మీరు. ఇంకా చెప్పాలంటే పూజాది కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. ఇంకా చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి వ్యయభావంలో చంద్రుడు ఉన్నాడంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఈ శాస్త్రవచనమే. ఇంత డీప్గా వెళ్ళాలంటే చెప్పాలంటే సో ఈ విధంగా ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం బాగుంది. మీరు ముఖ్యంగా పూజ చేసుకోవాల్సిన దేవుడు అమ్మవారు ఎంత పూజ చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందామంటే, మీనరాశిలో చంద్రరాహులు ఉన్నారు. చంద్రరాహులు ఉంటే భయమా? ఏమైనా మంచి చేస్తారు. రాహు ఒక్కడే ఉంటే ఇబ్బంది కలిగిస్తాడు, కానీ చంద్రుడితో కలిసిన రాహు శుభఫలితాలు ఇస్తాడు. మిక్కిలి బలవంతులైపోతాడు రాహు. సో 16వ తారీఖు 17వ తారీఖు కూడా మీకు మంచి జరుగుతుంది, చెడు ఏం జరగదు. మంచి డైనమిక్గా ఉంటారు. కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి చిన్నపాటి కోపాలు వస్తాయి, ప్రయాణాలు ఉంటాయి, తెలివిగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు. పైగా గురుచంద్రుడు కాంబినేషన్ ద్వితీయ భావం 18, 19, 20 తారీఖులో. ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే ధనయోగము బాగా సమృద్ధిగా ఉంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది, ఎప్పుడు భార్యాభర్త విడిపోరు. అలాగే మాట్లాడే స్పష్టత బాగుంటుంది, వేళపట్టు భోజనం చేస్తూ ఉంటారు. సంగీత సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా మంచి పదవులు వస్తూ ఉంటాయి. పదవులు అంటే ఏంటంటే మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. గురుడు ఉన్నాడు కదా, ధనయోగ కారకుడు, చాలా బాగున్నాడు, అద్భుతంగా మంచి ఫలితాలు వస్తాయి, రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంగారం కొనుక్కోవడం, విద్యలోనూ బాగా రాణిస్తారు. 4th భావాధిపతి కూడా బాగుండడం వల్ల, దశమంలో ఉండడం వల్ల, కేంద్రాధిపతి పాపి అవ్వడం వల్ల, అయినప్పటికీ రవితో కలిశాడు, శుక్రుడితో కలిశాడు, కుజుడితో కలిశాడు, దోషం పోతుంది. కోణపతి కలవాలి కదా, దోషం పోతుంది. కాబట్టి ఏమవుతుందంటే బుధుడు కూడా యోగిస్తాడు, చక్కగా వాహనాలు కొనుక్కుంటారు, సంగీతంలో మేటి అంటే గొప్ప అనిపించుకుంటారు. ఏదేమైనా సరే అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరుతాయి అంటే సందేహం లేదు. ఏదేమైనా రుణ బాధలు, రోగ బాధలు కొంచెం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. శని దృష్టి ఉండడం వలన శత్రు భయం కూడా మీకు ఉంది. 7వ భావంలో కేతు ఉన్నాడు, 7వ కూడా బాగానే ఉన్నాడు, ఏం ప్రాబ్లం. అంటే కొద్దిగా భార్యాభర్తల విషయంలోనూ, మీ బిజినెస్ విషయంలోనూ కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. మీ ఆరోగ్య విషయంలో అంటారా, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అష్టమాధిపతి కూడా 9th భావంలో ఉండడం, శని దృష్టి ఉందనుకోండి, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ గురు దృష్టి ఉంది కదా, 8వ భావానికి ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి నుంచి బయటపడడం ఖచ్చితమే, డౌట్ లేదు. తలవంతలకు వచ్చే ఆదాయం ఉంటుందండి మీకు, పూర్వీకుల ఆస్తి వస్తుంది. పూర్వీకుల ఆస్తో, లేకపోతే మీరు కష్టపడకుండా సంపాదించిన ఆస్తో, మీ నాన్నగారు ముత్తాతలో అమ్మమ్మలో సంబంధించిన ఆస్తో, కోర్టు కేసులో గెలవడంలో వచ్చే ఆస్తిలో ఇవన్నీ ఉంటాయి. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. భాగ్యస్థానంలో శుక్రుడు శని దృష్టి ఉంది, 12th హౌస్ లార్డ్ దృష్టి ఉంది, 9th హౌస్లో శుక్రుడు ఉన్నాడు. అంటే విదేశీ పర్యటన, దూరపాది ప్రయాణాలు, అమ్మవారి దర్శనాలు, అయితే శ్రీలంకలో శాంకరి అమ్మవారి దర్శనాలు, ఇట్లాగా మీరు చాలా దూరం వెళ్ళడం జరుగుతుంది. మీ వ్యాపారాభివృద్ధిలో కొద్దిగా కుంటుపడుతుంది. వ్యాపారంలో కుంటుపడడం అంటే డెవలప్మెంట్స్ తక్కువగా ఉండి నష్టాలు రావడానికి, అంటే లాభాలు కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ చదువు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని ప్రభావం ఉంది, రవి బుధులు దశమంలో ఉండము, శుక్రుడితో. అంటే ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే రవి బుధులు ఉండడం వల్ల మీకు ప్రజాభిమానం ఎక్కువ ఉంటుందండి. ప్రజాభిమానము, గౌరవము ఎక్కువగా, రాజకీయ రంగంలో ఎదుగుదల, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి బుధుడు కాంబినేషన్ దశమస్థానంలో ఉన్నారంటే, దశమ ఏంటి? ప్రొఫెషన్, అవునా? ఇది ప్రొఫెషన్కి గురు దృష్టి ఉంది. రవి బుధుడు కాంబినేషన్ ప్రొఫెషన్ కాబట్టి, రవి బుధుడు దశమంలో ఉన్నారు కాబట్టి రాజకీయ రంగం.
లో డెవలప్మెంట్స్. రవి బుధుల కాంబినేషన్ గురుదృష్టి ఉంది కాబట్టి ఆడిటర్స్ అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, నేను కాస్ట్ అకౌంటెంట్. సో ఇటువంటి వాటిలో కూడా డెవలప్మెంట్స్. ఈ ధనుర్రాశి వైద్య వృత్తిలో ఉన్నటువంటి రాశి, వైద్య వృత్తిలో రాశి. సో రవి బుధుల కాంబినేషను వైద్యుడిగా పేరు తెచ్చుకుంటారు బాగా. అలాగే కుజ బుధుల కాంబినేషను మంచి ఆపరేషన్స్ చేసేవాడిగా, మొనగాడిగా, డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. బుధ శుక్రుల కాంబినేషను ఇంకా చెప్పాలంటే మీకు బుధ శుక్రుల కాంబినేషన్ ఏమవుతుందంటే ల్యాండ్స్, భూములు కొనుక్కుంటారు. ఇంకా బుధ శుక్రుల కాంబినేషన్ ఏమొస్తుంది, నటన, ఇంకా యాక్టింగ్ అంటాం కదా, సినిమా రంగం, కళారంగం, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను ఉన్నారు కదా, పర్ఫెక్ట్గా ఉంటారు. ఏ భావంలో ఉంటే ఆ భావం. పైగా ఇంకా చెప్పాలంటే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళకి మంచి పదవులు వస్తాయి, మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి చెప్తారంటే మంచి ఉద్యోగాల అవకాశాలు గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉన్నాయి. 11వ భావంలో రవి, ఆయన ఒక్కడు చాలండి మీకు. 6th హౌస్ లార్డ్ రవి 11వ భావం లార్డ్ అంటే శత్రుభయం లేకుండా కాపాడేస్తాడు మిమ్మల్ని. 15వ తారీఖు నుంచి నెలలాడపాటు మీకు అసలు భయం లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు. 11వ భావం రవి ఉన్నాడంటే అన్ని విధాలుగా సౌఖ్యమే, అదృష్టం అని చెప్పొచ్చు అనమాట. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు రావడము, డెవలప్మెంట్స్ అవడం జరుగుతుంది. మీ అన్నయ్యకి చాలా బాగుంటుంది, అదృష్టవంతులుగా మేము చేస్తాడు. కంటిన్యూస్గా డబ్బులు ఉండేట్టుగా, కంటిన్యూస్గా ఆదాయము, డబ్బులు, అలాగే పేరు ప్రఖ్యాతలు, ఇవన్నీ కూడా రవి వల్ల అద్భుతంగా ఉంటుందండి. ఏమీ భయపడతాం అవసరం లేదు. శని ఉన్నాడు, ఏం చేస్తాడంటే 12వ భావం ఉన్నాడు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు. మర్చిపోతూ ఉంటాము, భోజనం చేయము వేళ పట్టు. మన దశలు ఇంకా దశలో బాగుండకపోతే శని ప్రభావం ఉండి కొద్దిగా హాస్పిటలైజేషన్ అవ్వడము, మెడికల్ సంబంధించిన వాటిలో ఉండడము, కాళ్ళు నొప్పులు రావడం, ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయండి. వెంకటేశ్వర పూజలు, ఆంజనేయ స్వామి పూజలు, శని భగవాన్ పూజలు, ఇలా అమ్మవారి పూజలు, మీకు ఎవరికి తెస్తే ఆ భగవంతుడి పూజ చేసుకుంటుంటే సక్సెస్ ఉంటుంది. మీకు మంచి బ్రహ్మాండంగా ఉందండి. మీనరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర పూజించడం వలన, అఖండ దీపారాధన చేయడం వలన శని వలన వచ్చే దోషాలు హరిస్తాయి. కేతువు గణపతి ఆరాధన చేయడం వలన భార్యాభర్తల విషయంలో సఖ్యత కలుగుతుంది. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉందండి. మీ ఏ రంగంలో అయినా సరే తలపెట్టినా, రాజకీయ రంగంలో అయినా, డాక్టర్ వృత్తిలో అయినా, ప్రొఫెసర్గా అయినా, టీచింగ్, బ్యాంకింగ్ రంగంలో ఏ దాంట్లో ఉన్నా విజయం మీదే. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము. జనవరి నెలలో అంటే 14 నుంచి 20 తారీఖు వరకు అనుకోండి. సింహరాశి వాళ్ళకి జనరల్గా భయపడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మీ గురుడు మీ రాశిని చూస్తాడు కదా అద్భుతంగా. అంటే భయపడరు, ధైర్యంగా ఉంటారు. ప్రతి పనులను ముందంజలో ఉంటారు. మీరు కొద్దిగా చిన్నపాటి కోపం ఉంటుంది తప్ప మీరు భయపడాల్సిన అవసరం లేదు. ద్వితీయ భావంలో కేతుగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా అంత ప్రభావం ఉండదంటే మానసిక క్షోభ, ధనం, సమయానికి డబ్బులు లేకపోవడము ద్వితీయ భావం వల్లనే ఉంటుంది. మిగతా భావాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అక్కడ చెప్పుకుందాం. సో 3వ భావాన్ని గురుడు చూడడం వల్ల జనరల్గా మీరు ప్రయాణాలు చేస్తారు. మీ తోబుట్టులు కలవడము, ఫైనాన్షియల్గా గురుడు కూడా మీకు ఫైనాన్షియల్గా ఇవ్వడము జరుగుతుంది. 4th భావంలో శుక్రుడు, 10th హౌస్ లార్డ్ ఇన్ 4th హౌస్, అద్భుతం. అంటే మీకు శుక్రుడు ప్రభావం వల్ల ఏమవుతుందంటే 16వ తారీఖు వరకు, ఆల్మోస్ట్ 16వ తారీఖు వరకు మీకు శుక్రుడు 4th భావంలో ఉంటాడు. 4th భావంలో ఉండడం వల్ల వాహన యోగము, గృహయోగం అని ఇస్తాడు. బంగారం, బట్టలు ఇవ్వడానికి కూడా శుక్రుడే కారకుడు అవుతాడు. సినిమా రంగంలో కూడా మీరు ఉంటారు కదా, సినిమా సంబంధించిన వ్యవహారాలు. కాకపోతే చదువు విషయంలో మీరు వెనకబడిపోతుంటారు. మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కూడా అంత అద్భుతంగా ఏమాత్రం ఏముండదు. కానీ పంచమ స్థానంలో ఎక్స్ట్రాడినరీగా ఉందండి. పంచమ స్థానంలో రవి బుధులు ఉండడం వలన దీర్ఘాయుష్వంతులైనటువంటి పుత్ర సంతానం, కుమారులు కలుగుతారు. జనరల్గా ఇలా ఉంటే దీర్ఘాయుష్మానుభావం అంటే జనరల్గా ఎక్కువ కాలం ఆయుర్దాయం ఉన్నటువంటి కుమారులు కలుగుతారు. వైద్య వృత్తిలోనూ లేకపోతే మంత్రాలు నేర్చుకోవడంలోనూ మీకు ఆరితేరి సక్సెస్ఫుల్గా ఉంటారు. పైగా ఇది వైద్య సంబంధించినటువంటి రాశి, ధనురాశి. పైగా రవి బుధుల కాంబినేషన్ అంటే వైద్య వృత్తిలో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటారు. అలాగే బుధకుజుల కాంబినేషన్ వల్ల మీకు వైద్య వృత్తిలో మంచి పేరు తెచ్చుకోవడం కాకుండా ఆపరేషన్స్లో కూడా మీకు సర్జరీ ఆపరేషన్స్ చేస్తుంటారు కదా మీరు డాక్టర్స్, మంచి పేరు ఉంటుందంటే సందేహం లేదు. బుధ శుక్రుల కాంబినేషన్ చూడండి, ఎన్ని కాంబినేషన్ చెప్పాలో. బుధ శుక్రుల కాంబినేషన్ కదా, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే భూములు కొనుక్కుంటారు. అలాగే నటన, యాక్టింగ్, అలాగే తర్వాత మీకు సంగీతం, సాహిత్యం, నృత్యం, డబ్బింగ్, అలాగే డైరెక్షన్ దీంట్లో డిపార్ట్మెంట్లో వాటిల్లో అన్ని విధాలుగా సినిమా రంగం వాళ్ళకి పంచమ స్థానం కలిసి వస్తుందంటే డౌట్ లేదు. అలాగే పంచమ స్థానం బాగుందంటే కదండి అదృష్టవంతులుగా ఉంటారు మీరు. కింద జన్మ పుణ్యఫలం వచ్చి తీరుతుంది కదా. అట్రాక్షన్ జనరల్గా ఏంటంటే ఎదుటి వాళ్ళ యొక్క అట్రాక్షన్ మీకు బాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీ నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అద్భుతం. పంచమస్థానం చూసుకుంటాడుగా. సంతానం, మాట నిరపతనం,
రాజకీయ రంగంలో పదవులు, ఇవన్నీ అద్భుతం కదా. రవి, మీ రవి 15వ తారీఖు నుంచి 6వ భావంలో ఉన్నాడు కదా. 6వ భావంలో ఉన్న రవి రాజకీయ రంగంలో వెలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని డెవలప్ చేస్తాడు. స్పోర్ట్స్ రంగంలో ఉంటే స్పోర్ట్స్ని, అలాగే మీరు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అయితే సక్సెస్ ఇవ్వడము, ప్రైజెస్ కొట్టడము, ఇవన్నీ కూడా 6వ భావంలో రవి ఖచ్చితంగా మంచి చేస్తాడు. రుణ బాధలు, రోగ బాధలు లేకుండా కాపాడతాడు. శని 7వ స్థానం ఉండడం వల్ల కొద్దిగా మీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మ్యారేజెస్ విషయాలు మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ రాహు గురించి చెప్పాలండి. ఇంతకుముందు రాహు అష్టమంలో ఉన్నాడు చెప్పుకునేవాళ్ళం. ఇక్కడ ఏమవుతుందంటే 12th హౌస్లో చంద్రుడితో కలిసిన రాహు అంటే 16-17 తారీఖుల్లో ఎప్పుడైనా సరే అండి, చంద్రుడితో కలిసిన రాహు ఉంటే రాహు విశేషమైన ఫలితాలు ఇస్తాడు. బలవంతుడైపోతాడు. రాహు బలవంతుడైపోతాడు. చెడు ఫలితాలు ఇస్తాడు ఎవడు? మంచి ఫలితాలే ఇస్తాడు, శుభ ఫలితాలే ఇస్తాడు అనడంలో శాస్త్రవచనం, నా సొంత కవిత్వం కాదు. కాబట్టి చంద్రరాహులు ఉండడం వలన విదేశీ పర్యటన చేస్తారు. కాకపోతే అంటే కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మీరు విదేశీ పర్యటన 16-17 తారీఖుల్లో మీ జాతకాల రీత్యా మీరు విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అంతే తప్ప ఏ ప్రాబ్లం లేదు. ఇంకా భాగ్యస్థానంలో చూసుకుంటేనేమో గురుచంద్రుల కాంబినేషను పైగా 18, 19, 20 తారీఖుల్లో ఉండడం వల్ల మీకు ధనయోగం బాగా పట్టబోతుంది. ఫైనాన్స్ రంగంలో చాలా ముందంజలో ఉంటారు. బ్యాంకింగ్ రంగంలోను, ఫైనాన్స్ రంగంలోను, ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వృత్తుల్లోనూ, డాక్టర్స్ కూడా గురుచంద్రుల కాంబినేషనే. డాక్టర్స్ వృత్తిలోను, లాయర్స్, బాగా మాట్లాడేవాళ్ళు లాయర్సే కదండి, వాళ్ళు గురుడు ప్రభావం ఉండాలి, గురుబలం ఉండాలి. ఇలాగ అందరికీ కూడా 10వ స్థానం చాలా బాగుంది. అంటే భాగ్యస్థానము. మీరు ఏ వ్యాపారం చేసినా బంగారము, వెండి, పాల వ్యాపారస్తులకి చాలా బాగుంది, డౌట్ లేదు. ముఖ్యంగా మీ గురుగారితో సందర్శించడము, షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవడానికి ఈ వారం 17-18 తారీఖులో అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ గురుగారితో శ్రీలంక విదేశ పర్యటన ఇవన్నీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, చేస్తారు కూడా. దశమాధిపతి 10th హౌస్ లార్డ్ 10th హౌస్ చూసుకుంటాడు కదా. అంటే మీకు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎక్కడున్నా సరే మంచి ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగాలు కూడా వస్తాయి. సో ఈ విధంగా మీ జాతకం చాలా బాగుందండి. సింహలగ్నం వాళ్ళకి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడే. సూర్యభగవాన్ ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము. తులారాశి వాళ్ళకి హాయిగా ఉండొచ్చు. ఎందుకంటారా, మీ రాశ్యాధిపతి ద్వితీయ భావంలో ఉండమో, మీ రాశికే గురుచంద్రుల దృష్టి పర్ఫెక్ట్గా బాగుంది. అంటే ఎప్పుడు హ్యాపీగా, ఆనందంగా, చలాకీగా, తెలివిగా, డైనమిక్గా, చురుకుగా ఉంటారు. ఇన్ని ఉన్న లక్షణాలు. తెలివితేటలు ఎక్కువ కదండి, చురుకుదనం. అందుకనే ధనయోగం కూడా ఎంత బాగుంది. మీకు శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. అంటే 15-16 తారీఖు వరకు మీకు ద్వితీయ భావంలో ఉంటాడు. శని చూస్తున్నాడు. శని చూస్తే ఏమవుతుందంటే రావడం లేట్ అవుతుందేమో తప్ప రాకుండా ఉండవు అంటారు కదా. డబ్బులు ఉంటాయి, ఏం పర్లేదు. తర్వాత మీకు రావాల్సిన సంపదలు వస్తాయి. గాత్రం బాగా దృఢగాత్రం అంటారు కదా, మంచి గాత్రం ఉంటుంది మీకు. సంగీతంలోనూ సంగీతంలో బాగా ఉంటుంది మీకు. అంటే మీకు కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీకు బాగా ఉంటుందండి. మీకు యాంకరింగ్గా గాను, అలాగే ముఖవర్చస్సు బాగుండము, కంటికి మంచి అద్భుతంగా ఉండము, ఇవన్నీ కూడా మంచి అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి. కాకపోతే అంటే మూడో భావంలో రవిబుధుల కాంబినేషన్ కదండి. ధైర్యంగా ప్రతి పని ముందుకు వెళ్ళిపోతుంటారు. మీ తోబుట్టువులు కలుస్తూ ఉంటారు. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉంది. అంటే వస్త్రాలు కొనుక్కోవడం, బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు, అలాగే వెహికల్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. 3rd భావంలో రవి కుజులు ధైర్యాన్ని ఇస్తారు. ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. పైగా మీరు భరోసా కూడా ఇస్తుంటారు. సరే పక్కకు పెడితే 4th భావంలో రవి 15 తారీఖు నుంచి వస్తాడు. కానీ అంత అద్భుతం కాదు. కాకపోతే అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కష్టపడవలసి వస్తుంది. కష్టపడినా సుఖపడడం ఈజీయే. 4th భావంలో రవి ఏం చేస్తాడంటే కొంతమందికి వాహన యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. కానీ శని 5వ స్థానంలో ఉండడం వల్ల ఇంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. 5వ స్థానంలో ఫలితాలు ఇవ్వడంటే 4th భావాధిపతి 5మలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే సంతానం విషయంలో మీకు మంచి యోగాన్ని కలిగిస్తాడు, కానీ కొద్దిగా టెన్షన్స్ పెడుతూ ఉంటాడు. ఏదైనా పక్కకు పెడితే ముఖ్యంగా మీరు చూడవలసింది 6వ భావంలో ఉన్నటువంటి చంద్రరాహులు. ఇవన్నీ ఒక ఎత్తు అండి. ప్లానటరీ పొజిషను చంద్రరాహులు 6వ భావంలో పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే ఏంటి, చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడైపోతాడు, మిక్కిలి బలవంతుడైపోతాడు. అలాగే రాహు రవితో కలిసిన అంతే, మిక్కిలి బలవంతుడు, మంచి బలవంతుడు, శుభ ఫలితాలనే ఇస్తాడు. ఇది నేను చెప్పింది కాదు, శాస్త్రంలో చెప్పింది చెప్తాను నేను. శుభ ఫలితాలు ఇస్తాడు. పైగా చంద్రరాహులు కలిసి ఉంటే అవయవ సౌష్టం బ్రహ్మాండంగా ఉంటారు. మీరు మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, భార్య మాట వింటుంటారు, చక్కగా అభివృద్ధిలోకి వస్తుంటారు. అది డౌటే లేదు. నేను చెప్పిన ప్రతి మాట కూడా శాస్త్రంలోనే ఉంటుంది. అది ఉంటుందే నేను చెప్తాను, అది చెప్పను. సో ఈ చంద్రరాహుల్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అలాగే విజయ పరంపరలో ఉంటారంటే 16-17 తారీఖుల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగం రావడమో, పెళ్లిళ్ళు కుదిరిపోవడమో, లేకపోతే సంతానం కలగడమో, లేకపోతే విదేశాలకు వెళ్ళడమో, స్టాంపింగ్ అవడమో, అంటే మీ మీకు సిచ్యువేషన్ రీత్యా మీకు జరుగుతుంది, మంచి జరుగుతుంది. 7వ భావంలో చంద్రులు గజకేసరి యోగం అంటే కాంబినేషన్స్ ఉంది. 18, 19, 20 తారీఖులో ఉంది. కాబట్టి మీకు మంచి పెళ్ళిళ్ళు అవుతాయండి. మంచి పెళ్ళిళ్ళు అవ్వడము,
ముఖ్యంగా పెళ్లి సంబంధాలు కుదరడము, మీ ఇంట్లో భార్యాభర్తలు అదృష్టవంతులుగా ఉండడము, అనేక రకాలుగా మీకు మంచి యోగాలు కలగడము, అదృష్ట లక్ష్మి మీ ఇంట్లో ఉండడము, విహారయాత్రలు చేయడం, ఇంకా ఇలా వెళ్ళిపోతూనే ఉంటామండి. అలా అద్భుతమైన ఫలితాలు మీకు చాలా బాగున్నాయి. మీ తులారాశి వాళ్ళకి భాగ్యాధిపతి కూడా అంటే 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి చూసుకుంటున్నాడు, బుధుడిని చూస్తూ 9th హౌస్ని చూస్తున్నాడు కాబట్టి 9th హౌస్ లార్డ్ లాభాధిపతి కలిసి 3వ భావంలో ఉన్నారు. అంటే ప్రయాణాల ద్వారా ధన సంపాదన, మీ తోబుట్టువుల ద్వారా ధన సంపాదన అంటే మీరు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు మీకు ఇస్తారని అర్థం. ఏదేమైనా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మీ చాలా దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది, లాంగ్ డిస్టెన్సెస్ కూడా. మీ బహుశా మీరు శ్రీలంక వెళ్తారేమో, లేకపోతే మీ దూర ప్రాంతాల ప్రయాణాలు మీ గురువుగారితో వెళ్ళవచ్చు. 10th హౌస్ లార్డ్ మీకు 10th హౌస్ లార్డ్ చంద్రుడు ఎక్కడ గురువుతో కలిసి ఉన్నాడు, 7వ భావంలో ఉన్నాడు. అంటే మీరు వ్యాపారాల ద్వారా, భార్యాభర్తల ద్వారా ఖచ్చితంగా ధన సంపాదన ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధికరంగా 18, 19, 20 తారీఖులో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్న సందేహం లేదు. శుభవార్తలు అంటారు, ప్రమోషన్స్ వస్తాయి. ఇలాగా 12వ భావంలో కూడా మీకు కేతు ఉండడం వల్ల దర్శనాలు, దైవ దర్శనాలు కలగడము, ధనం ఖర్చు అవ్వడము, అలాగే శుభవార్తలు చక్కగా సంతోషకరంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు నెల మొత్తం ఉన్నాయి. సుబ్రహ్మణ్య సమారాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. ఇప్పుడు మన కన్యారాశి గురించి తెలుసుకుందాము. కన్యారాశి వాళ్ళకి మీ రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అంటాం కదా, అటువంటివో లేకపోతే శరీరం సంబంధించిన వ్యవహారాలు, కొద్దిగా మానసికంగాను చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం మీకు తప్పవు. అది పోతే చిన్న చిన్న ఇబ్బందులు నో ప్రాబ్లం, దాని గురించి బాగా ఆలోచించకండి. సప్తమాది అంటే మీకు గురుదృష్టి 2nd భావం అనుకోవడం వల్ల ధనయోగం, కుటుంబాల వృద్ధి, వాక్చాతుర్యం, ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలో మీరు అలా చెప్పడం అంటే మాట్లాడడం అద్భుతంగా ఉంటుంది. వేళ్ల పట్టు భోజనం చేయడం, మీరు ఎక్కడైనా సరే భోజనం వసతి కలిగి తీరుతుంది. మీకు శుక్ర ప్రభావం ఏమవుతుందంటే ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు మీకు తప్పవు అని అనిపిస్తుంది. రవిబుధుల కాంబినేషన్ కదండి, సమస్త సుఖాలను మీకు ఇస్తాడు. 4th భావంలో రవిబుధులు ఉన్నారంటే సమస్త సుఖాలు ఇవ్వడము, ఆనందంగా ఉండడము, చదువు ఇవ్వడము బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వైద్య సంబంధించిన రాశి కూడా, వైద్య సంబంధించిన రాశి కాబట్టి వైద్యులుగా కూడా మీరు బాగా పేరు తెచ్చుకుంటారండి, అద్భుతం. అలాగే కుజుడితో కలిసినటువంటి బుధుడు ఉన్నాడు అక్కడ, అంటే ఆపరేషన్స్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. ఇంకా రవిబుధుడు ఏంటంటే ఫైనాన్స్, వాళ్ళకి ఫైనాన్స్ అంటే మీరు గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఆడిటర్స్గా మీరు మంచి పేరు ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో డౌటే లేదు. కన్యారాశి వాళ్ళకి 5వ స్థానంలో రవి మంచివాడు కాదు. 5వ స్థానంలో రవి అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు కానీ సంతానం విషయంలో ఒక్క అబ్బాయిని మాత్రం ఇస్తాడు, మీకు మేల్ చిల్డ్రన్ ఇస్తాడు. కాబట్టి మంచి పూర్వజన్మ సుకృతం అనేది బాగా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి కాంబినేషన్ కాబట్టి స్పెక్యులేషన్ అటువంటి వాటిలో మీకు బాగా రాణింపు, తర్వాత సినిమా రంగంలో కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది. బుధ శుక్రుల కాంబినేషన్ చెప్పాను కదా, బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగం కూడా చెప్పచ్చు. శుక్రుడు మంచివాడు కదా, మీకు శుక్రుడు 4th భావంలో కూడా ఉన్నాడు. మీకు 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఫారిన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా మీకు 17వ తారీఖు నుంచి విదేశీ పర్యటన కూడా జరుగుతుంది. 6వ భావంలో శని అంటే శత్రు భయం, రుణ భయం లేకుండా కాపాడతాడు, రుణ భయాలు లేకుండా. పైగా శని ప్రభావం ఉండడం వల్ల గవర్నమెంట్ జాబ్లో ఇవ్వడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా మీరు బాగా సక్సెస్ అవ్వడానికి ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుందండి. 7వ భావంలో చంద్రుడితో కలిసినటువంటి రాహు, ఇక్కడ ప్రతిసారి తప్పు అనేవాళ్ళం. ఇక్కడ ఏమవుతుందంటే చంద్రుడితో కలిసిన రాహు శుభ ఫలితాలే ఇస్తాడు, రాహు బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసిన రవితో కలిసిన రాహు కేతువులు కూడా బలవంతులు అవుతారు అంటే రూల్, అది శాస్త్రవచనం ఖచ్చితంగా ఉంటుంది. సో 7వ భావం కాబట్టి 16, 17 తారీఖుల్లో మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, భార్యాభర్తలు అదృష్టం, అండర్స్టాండింగ్ ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. 8వ భావంలో తలవంతలంకి వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంది కదండి. గురుడితో కలిసిన చంద్రుడు మీకు అద్భుతమైనటువంటి యోగం ఉంది. 18, 19, 20 తారీఖులు కూడా తలవంతలంకి వచ్చే ధనయోగము, బంగారం కొనుక్కోవడము, వస్త్రాలు కొనుక్కోవడము, ఇవన్నీ మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి, సేవకాచారం ఉండడం, ఇవన్నీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 9th హౌస్ కూడా బాగుంది కాబట్టి 9th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కదా, అంటే మీకు విదేశీ పర్యటన, అయితే హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ బాగా దూర ప్రాంతాలకు వెళ్ళడము, అలాగే మీ గురువుగారితో పీఠాధిపతులతోటి ఫారిన్ కంట్రీస్ కానీ, శ్రీలంక టూర్స్ కానీ, లేకపోతే మీకు కొన్ని చోట్లకి వెళ్ళడము, ఇవన్నీ జరుగుతున్నాయి. 10th హౌస్ కూడా బాగుంది కదా, అంటే మీకు బుధుడు కూడా మీకు 10th హౌస్ లార్డ్ అయ్యాడు, 4th భావంలో రవితో కలుస్తున్నాడు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా, వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి యోగం కలగడానికి, మంచి ఉద్యోగాలు రావడానికి ఫైనాన్స్ రంగంలో బాగుంది. అలాగే డాక్టర్స్, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. అంటే వృశ్చిక రాశిలోనే శుక్రుడు ఉన్నాడు, అంటే 7వ అధిపతి శుక్రుడు కదా,
పాపి ఉండనప్పటికీ శని దృష్టి ఉంది. ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అయినప్పటికీ తెలివిగా అందంగా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ చాలా అద్భుతంగా ఎదురు వాళ్ళు హెల్ప్ చేస్తూ పైగా చిన్నపాటి కోపంతో మంచి తెలివిగా ఉంటారు. అద్భుతమైన రిజల్ట్స్ మీకు వస్తున్నాయండి. మీకు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అదృష్టం ఏంటంటే సెకండ్ భావంలో రవి బుధులు ఉండడమే. రవి బుధులు ద్వితీయ భావంలో ఉండి గురుదృష్టి ఉంటే వాడు ఆడిటర్స్గా పేరు తెచ్చుకుంటారండి. ఇందులో డౌట్ లేదు. మీలో చాలామంది గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, CMA, నేను కూడా CMAనే. సో మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు మీరు కావాలంటే మీరే ఫోన్ చేస్తారు. ద్వితీయ భావంలో వృశ్చిక రాశి వాడికి ద్వితీయ భావంలో రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్. అలాగే ఇది వైద్యతత్వ రాశి కాబట్టి రవి బుధుల కాంబినేషన్ కూడా మంచి వైద్యుడితో పేరు తెచ్చుకుంటారు. మీరు తెలివిగా ఉంటారు. అలాగే కుజుడితో కలిసిన బుధుడు, ఎన్ని కాంబినేషన్ చూడండి. కుజుడితో కలిసిన బుధుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల మంచి ఆపరేషన్స్ చేసేటప్పుడు మంచి వైద్యుడిగా కూడా, డాక్టర్గా కూడా మీకు గుర్తింపు ఉంటుంది, గౌరవం పెరుగుతుంది. బుధ శుక్రుల కాంబినేషన్ ఎన్ని ఉన్నాయండి. 17వ తారీఖు నుంచి ధనయోగం పట్టుకుంటుంది. ధనయోగము, తర్వాత మీరు భూములు కొనుక్కోవడము, సినిమా రంగంలో బాగా డెవలప్ అవ్వడము జరుగుతుంది. మీ కంఠధ్వని బాగుంటుంది. రఘుబుధుల కాంబినేషను రసాయన శాస్త్రంలో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుందండి. మంచి తెలివైన వారుగా, అద్భుతమైన ప్రగతి గలవారుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ధనయోగం బాగా ఉంటుంది. కెమిస్ట్రీ తెలివైన వారు అనమాట. కెమిస్ట్రీ రంగంలో అంటే సైన్స్ గ్రూప్ అంటారు కదా, సైన్స్లో కెమిస్ట్రీ అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఇవన్నీ నా సొంత కవిత్వం కాదండి, ఉన్నది చెప్తున్నాను. సో ఈ విధంగా మీకు బాగుంది. థర్డ్ భావనగా చెప్పుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి. ధనయోగం బాగుంటుంది. సరే, మీరు మూడో భావన రవి ధైర్యం. ఇన్ని చూడండి ఎంత బాగుందో. ధైర్యం ఉంటారు, ప్రతి పని ముందంజలో ఉంటారన్నమాట. మీ 10th హౌస్ లార్డ్ అయ్యాడు కదా, మీ 10th హౌస్ లార్డ్ ఎవరు? రవి 10th హౌస్ లార్డ్ మీకు మూడో భావన ఉండడం వల్ల ప్రయాణాల ద్వారా ఉద్యోగంలో మీరు వెళ్తూ ఉంటారు. ధనయోగం సంప్రాప్తిస్తూ ఉంటుంది. 15వ తారీఖు నుంచి రవి చాలా బలవంతుడిగా ఉంటాడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటాడు కాబట్టి మీరు మంచి యోగాలే కలిగిస్తూ ఉంటాడు. డౌట్ ఏముంది, బ్రహ్మాండంగా ఉంటారు మీరు. 4th భావంలో శని ఒక్కడే తప్పు, చిన్న ప్రాబ్లమే. చిన్న ప్రాబ్లం అంటే ఏమవుతుందంటే శని ఉండడం వలన శని దోషాలు ఏంటయ్యా అంటే చదివినవన్నీ మర్చిపోతూ ఉండము, వస్తువులు ఎక్కడ పెట్టి మర్చిపోతూ ఉండము, వేళపడ్డ భోజనం చేయలేకపోవడము, లేకపోతే మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడము, కొన్ని డిలే అయిపోతుంది. శని డిలే కారకుడు కదా. శని డిలే చేస్తాడు తప్ప డినై చేయడు. అంటే ఏంటి, ఆలస్యం చేస్తాడు తప్ప ఆ రిజల్ట్స్ని, మంచి రిజల్ట్స్ని ఇవ్వకుండా ఉండడు. 4th భావంలో చిన్నవాడు కాబట్టి మీకు ఎడ్యుకేషన్ వెనకబడతారు. మదరు ఆరోగ్య పరిస్థితుల్లో చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ చూడండి పంచమస్థానం రాహు తప్పని చెప్పాం కదా. ఇప్పుడు కరెక్ట్ చెప్తాను. ఎందుకంటే చంద్రుడితో కలిసిన రాహు మంచివాడు. చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడైపోతాడు. చంద్రుడు చేసే శుభ ఫలితాలన్నీ కూడా రాహువే ఇస్తాడు. రాహు కూడా శుభ ఫలితాలే ఇస్తాడు. చంద్రుడితో కలిసిన రాహు కానీ, రవితో కలిసిన రాహు కానీ మిక్కిలి బలవంతుడు అవుతాడనలో సందేహం లేదు. శాస్త్రవచనం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చంద్రుడితో కలిసిన రాహు మీకేమి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అవయవ సౌష్ఠవం మంచి, ఫిజికల్గా చాలా బాగుంటారు. భార్య మాట ఉంటారు. దైవభక్తి పెరుగుతుంది. అనేక రకాలుగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కదండి. పంచమస్థానంలో చంద్రరాహులు అంటే స్టాక్ అండ్ షేర్స్లో బ్రహ్మాండంగా కొడతారంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మంచి బాగా సంపాదించుకుంటారు డబ్బులు అని అన్ని విధాలు కాదు, లాంగ్ రన్లో అంతే. తర్వాత సినిమా రంగంలో కూడా చెప్పాలన్నమాట. రాహు అనే సినిమా రంగం సంబంధించిన వాడు కదా. సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, నటనలోనూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక 6వ భావంలో గురుడితో కలిసిన చంద్రుడు 16, 18, 19, 20 తారీఖుల్లో, ఈ 3 తారీఖులోనే జనరల్గా గురుడు మంచి ఫలితాలు ఇవ్వడు కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రుణబాధలు, రోగబాధలు, అప్పులు లేకుండా చేస్తాడు. ఎందుకంటే గజకేసర యోగంలో ఉన్నాడు కదా, చంద్రుడితో కలిసిన యోగంలో ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్నే ఇస్తాడు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో శుభకార్యాలు కూడా మంచి జరుగుతాయి, అందులో సందేహం లేదు. భాగ్యస్థానాధిపతి ఎవరు? మీ భాగ్యాధిపతి చంద్రుడు అయ్యాడు కదండి. భాగ్యాధిపతి చంద్రుడు బ్రహ్మాండంగా గురువుతో కలిసి యోగంలో ఉన్నాడు కదా. అంటే మీకు గురువు గారితో సంబంధం ఏర్పడుతుంది. గురువుగారితో పీఠాధిపతులతో సంబంధం ఏర్పడి మీరు వాళ్ళతో పాటు కొన్ని పీఠాధిపతులతో పాదసేవ చేసి పాదసేవ, అయితే గురువుగారితోటి శ్రీలంక, అలాగ మీరు విదేశ పర్యటన, చదువు రీత్యా విదేశ పర్యటన, అలాగ మీరు ఎలా అటువంటి కార్యక్రమాలు ఉంటారో ఆ కార్యక్రమాలు జరిగి తీరుతాయి. 10th హౌస్ 10వ భావం, 10th హౌస్ లాటరీలో బాగున్నాడు. గురుదృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ఉద్యోగాల్లో చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనే సందేహం లేదు. శనిని చూస్తున్నాడు కాబట్టి. అయినా గురుదృష్టి ఉంది కాబట్టి మంచి ఉద్యోగాలు రావడము, ఉద్యోగాల్లో నిలబెట్టుకోవడము, స్థిరమైన సంపాదన కూడా కలగడానికి గురుడే కారకుడు అవుతాడు. అందులో డౌట్ లేదు. రవితో కలిసిన బుధుడు కూడా ఉన్నాడు, మీరు అది మర్చిపోకూడదు. 2nd హౌస్ లార్డ్, అదే 10th హౌస్ లార్డ్ రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి సర్వదా మీ 10వ భావం పర్ఫెక్ట్గా ఉంది. మంచి కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇంకా లాభస్థానంలో కేతు ఎంత బాగుందని మీ జాతకం. లాభస్థానంలో కేతు అంటే అన్ని విధాలుగా అదృష్టం ఉందని చేస్తాడు మిమ్మల్ని. పైగా ప్రతి రంగంలోనూ విజయం సాధించేట్టు చేస్తూ ఉంటాడు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఇచ్చేట్టు చేస్తూ ఉంటాడు. ఇలా చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుందండి. ఏదేమైనా మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక్క శని బాధ తప్ప మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంది.
ఆంజనేయ స్వామి పూజలు, శివారాధన, అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ కూడా అంటే చెడు ప్రభావం అన్నీ కూడా తక్కువ ముఖం పడతాయి. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా ఎలా ఉంటుంది? ఈ వారం అంటే 14 తారీఖు నుంచి 20 తారీఖు వరకు మీకు తెలిసిందే. వృషభ రాశి వాళ్ళకంటే శుక్రుడే సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే విదేశ పర్యటన. ఏంటి అస్తమానం ఫారిన్ అంటున్నాడు అనుకోకండి, ఎందుకంటే అక్కడ ఎలా ఉందో శాస్త్రం ఎలా ఉందో అలాగే చెప్తాను అనమాట. సో అలాగే తెలిసిన సంబంధం అవ్వడము జరుగుతుంది. అలాగే మీకు ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రం ఇబ్బంది పడరో ఫారిన్ కరెన్సీ మీకు వచ్చి తీరుతుందంటల్లా సందేహం లేదు. అలాగే మీ చదువు విషయంలో ఒక అద్భుతమైన చదువు వస్తుంది, కానీ చదువులో డిలే అవుతూ ఉంటాయి. చలి దృష్టి ఉంది కదా, చదువులో డిలే అవుతుంది, కానీ గురు దృష్టి ఉండడం వల్ల వాటన్నిటికీ అవరోధాలు లేకుండా కాపాడుతుంటాడు గురుడు, ఖచ్చితంగా కాపాడుతుంటాడు. గజకేసరి యోగంలో కూడా ఉన్నాడు గురుడు, కాబట్టి సక్సెస్. పంచమ స్థానంలో కేతు ఉండడం తప్పండి. కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే సంతాన విషయంలో ఇబ్బంది కలగడము, కొద్దిగా స్టాక్ అండ్ షేర్స్లో లాసులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆరో భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల, ఆరో భావాధిపతి కూడా బాగుండడం వల్ల, సప్తమ స్థానం ఉండడం వల్ల మంచి జరుగుతుంది. ఎనిమీస్ లేకుండా ఉంటారు. మీరు కొంత బ్యాంకుల ద్వారా డబ్బులు లోన్స్ కోసం వెళ్తే వాటి సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీ మేనమామలకి ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ మేనమామలకి, మీ మేనమామలకి బాగుంటుంది. సప్తమ స్థానంలో శుక్రుడు వివాహ శుభకార్యాలు చేస్తాడు, కానీ సప్తమ స్థానానికి శని దృష్టి కూడా ఉంది కదా, సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతుంటాయి, సక్సెస్ అయిపోతూ ఉంటాం కానీ ఆగిపోతుంటాయి. భార్యాభర్తల విషయంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడము, చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, కొద్ది చిన్న చిన్న అవకాశాలు వాటందరూ అవే ఉంటుంటాయి అనుకోండి. కానీ దాని గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. సప్తమ స్థాన శుక్రుడు యోగాన్నే ఇస్తాడంటే సందేహం లేదు. ఈ శుక్రుడు కూడా మరి 17వ తారీఖు నుంచి మారిపోతున్నాడు, అంటే మీకు అష్టమంలోకి వచ్చేస్తున్నాడు, అంటే మీ రాశికి అష్టమంలో వస్తున్నాడు. ఏదేమైనా అష్టమ స్థానంలో శుక్రుడు అంత అద్భుతమైనడు కాదు. ఇంకా చెప్పాలంటే రవి బుధులు అష్టమ స్థానంలో ఉంటే విదేశ పర్యటన చేస్తారు, విదేశాల నుంచి ధనం వస్తూ ఉంటుంది, ప్రభుత్వం చేత సన్మానింపబడతారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వివిధ బాగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సూక్ష్మ బుద్ధి, జ్ఞాపకశక్తి తెలియగలవారు అయి తీరుతారు మీరు అండలో సందేహం లేదు. అష్టమ స్థానం అద్భుతం కదండి. అలాగే బుధ శుక్రుల కాంబినేషను ఉండడం వల్ల సినిమా రంగాల్లో మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, డౌట్ లేదు. అంటే సాహిత్య రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, నటనలో కానీ ఇలాగా ఉంటాయి కదండి మీకు సినిమా రంగం, కళా రంగం, అంటే డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా మీ అష్టమ స్థానంలో బుధ శుక్రుల కాంబినేషన్ ఎక్కడున్నా సరే యోగం ఉంది అంతే. అలాగే రవి శుక్రుల కాంబినేషన్ గురించి చెప్దాం. రవి శుక్రులు కూడా ఏమవుతుందంటే మీకు ముందర రవి బుధుల గురించి చెప్దామంటే, ఈ రవి బుధులు కూడా గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మీలో చాలామంది ఆడిటర్స్ ఉన్నారు, అంటే కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్స్, సిఏ, ఐసీడబ్ల్యూ అంటారు కదా, నేను సిఎంఏ, ఐసీడబ్ల్యూ. సో కాబట్టి ప్రాక్టీస్ వాడికి బాగుండడము, మంచి గుర్తింపు దొరకడము, ఆడిటర్స్గా పేరు సంపాదించుకోవడం జరుగుతుంది. నేను ప్రాక్టీస్ చేయట్లేదు. సో ఈ విధంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి అంటే ధనుర్రాశిలో వైద్య రాశి కూడా కాబట్టి రవి బుధుల కాంబినేషన్ వాళ్ళకి మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటారు, డౌట్ లేదు. అలాగే కుజుడితో కలిసినటువంటి బుధుడు ఉన్నాడు, అది కుజుడితో కలిసిన శుక్రుడు చూద్దాం. 17వ తారీఖు అంటే మీకు 17వ తారీఖు నుంచి శుక్రుడు కూడా మీకు అష్టమ భావంలోకి వస్తాడు. ఈ కుజ శుక్రుల కాంబినేషన్ కూడా ఏమవుతుందంటే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా మంచి పేరు తెచ్చుకుంటారనడంలో సందేహం లేదు. భూములు కూడా కొనుగోలు చేస్తారండి, అందులో డౌట్ లేదు. తలవంతలకి వచ్చే ఆదాయం బ్రహ్మాండంగా ఉంది. రవి బుధుల కాంబినేషను చాలా చాలా బాగుంది. భాగ్యస్థానం రవి ఎప్పుడు కూడా జనరల్గా అంత మంచివాడేం కాదు, కానీ మీ రాశి వాళ్ళకి ఏంటంటే భాగ్యస్థానంలో రవి అద్భుతంగా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకని 15వ తారీఖు నుంచి ఆయన మకర రాశిలో రావడం, మకర సంక్రమణం జరగడం వలన రవి బ్రహ్మాండంగా ఉంటాడు. అంటే ఏంటి, భాగ్యస్థానం నాన్నగారి యొక్క ఆస్తిపాస్తులు మీరు నిలబెడతారు. మీ నాన్నగారు అనమాట, నాన్నగారు మీ ఫాదర్, ఆయన యొక్క ఆయుర్దాయం బాగుండడానికి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. రవి భాగ్యస్థానంలో ఉన్నాడంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుందండి మీకు. మీరు ఏ వ్యాపారంలో ఉన్నా ఆ వ్యాపార వృద్ధి, చదువు విషయంలో విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంటుంది. 10th హౌస్ లాంటి శని ఉన్నాడు. 10th హౌస్ లాంటి శని అవ్వడం వల్ల మీకు అద్భుతంగా చదువు రావడం, అంటే విదేశాలకు వెళ్ళడము, మంచి ఉద్యోగాలు రావడము, ఉద్యోగాలు రీచా డెవలప్మెంట్స్ అవ్వడము, శని కారకత్వంలో ఉన్న ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ తప్పదు, అందులో ఉంటుంది ఖచ్చితంగా అంతే. అంటే శని కారకత్వాలు ఉద్యోగాలు సింగరేణి అనుకోవచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీ, ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ కంటే సాఫ్ట్వేర్ రంగం, వాటిల్లో కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చంద్ర రాహులు బాగున్నారు. ఇక్కడ ఏంటంటే భాగ్య రాజ్య లాభస్థానాలు. మీకు లాభస్థానాలు చూడండి, చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడు. అసలు రాహువే మీకు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడా? అటువంటి చంద్ర రాహులు తప్ప ఏమీ కాదు.
చంద్రుడిచ్చే ఫలితాలు కూడా రాహు బలంగా ఉండి శుభ ఫలితాలనే ప్రసాదిస్తాడు అని శాస్త్రం చెప్తోంది. ఖచ్చితం. చంద్రరాహుల కాంబినేషన్ ఇంకో చెప్పాలంటే వాళ్ళకి చంద్రరాహులు మీకు అనమాట దైవభక్తి బాగా ఉంటుంది. అలాగే భార్య మాట వినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి శరీర పుష్టి, ఆనందంగా ఉండడము, మంచి బ్రహ్మాండంగా ఉండడము చాలా బాగుంటుంది. 11వ భావంలో రాహు కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు. బాహువుల మీద ఎక్కించి తిప్పుతాడు. చంద్రుడితో కలిసారు కాబట్టి బలవంతుడైపోతాడు. 16వ తారీఖు 17వ తారీఖులు చెప్తున్నాను ఇవన్నీ. ఖచ్చితంగా మీకు చాలా చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గురు చంద్రుల కాంబినేషను 12వ భావంలో గురుడు ఉన్నాడు కదా, కానీ గజకేశ్వరి యోగంలో ఉన్నాడు. 18, 19, 20 తారీఖులు కూడా ఉంటాడు. సో ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు గజకేశ్వర యోగంలో ఉండడం వల్ల దైవ దర్శనాలు జరుగుతాయండి. గురువు గారు సందర్శించడము, పీఠాధిపతులు సందర్శించడము, శ్రీలంక టూర్స్కి వెళ్ళడము, లేకపోతే దూర ప్రాంతాలు వెళ్ళడము, కాశీ గయా ఉండే క్షేత్ర దర్శనాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఈ విధంగా మీరు పూజించడం వల్ల ఇంకో అద్భుతమైన ఫలితాలు మీకు కలిగి తీరుతాయి. కుంభరాశి వాళ్ళకి రాశిలో శని ఉన్నాడు అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. శని ప్రభావం అంటే జనరల్గా కొద్దిగా మీ టైం బాగోపోతే, మీరు మెయిన్ దశలో బాగోపోతే చిన్న కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ ఆపరేషన్స్ ఏవో ఉంటాయి కదా, అటువంటి చిన్న ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా కష్టపడిందే మీకు శని భగవాన్ ఇవ్వడం, కష్టపడేది చేస్తూ ఉంటాడు. ఆ రిజల్ట్స్ కూడా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు, అందులో సందేహం లేదు. చంద్ర రాహువులు కలిసి ద్వితీయంలో ఉన్నారండి. మీకు చంద్రుడితో కలిసిన రాహు ఉంటే శుభ ఫలితాలే ఇస్తాడు. మిక్కిలి బలవంతుడైపోతాడు రాహు. మంచి ఫలితాలు ఇస్తాడు. ధనయోగాన్ని సృష్టించడం అంటే ధనయోగాన్ని ఇస్తాడు. కానీ పెద్దవాళ్ళతోటి కొద్దిగా మంచి మీకంటే హై లెవెల్ పెద్దవాళ్ళతో కొద్దిగా చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, డౌట్ లేదు. ఏదైనా గురువు చంద్రుల కాంబినేషను 3వ భావం ఉండడం వల్ల ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఎక్కువగా. 18, 19, 20 తారీఖుల్లో మీకు కొద్దిగా ప్రయాణాలు తప్పవు. మీ తమ్ముళ్ళనో మీ చెల్లెళ్ళనో ఎవరైనా కలవడము, లేకపోతే మీకు వాహన యోగం కలగడము, గృహయోగం కలగడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, వస్త్రాలు, ఎందుకంటే తడుభావంలో అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. పైగా ఇంకా చెప్పాలంటే పత్రికా రంగం ఉంటారు కదా, న్యూస్, వాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు కదండి, మీకు దశమంలో ఉన్నాడు కదా, చక్కటి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఏంటంటే సుఖపడతారు, ఎక్కడికి వెళ్ళినా సుఖపడము, చదువు బాగా రావడము, ఇంకా చెప్పాలంటే మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండము, అనేక రకాలుగా 4th భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. 7వ భావాన్ని మీకు గురుడు చూడడం వల్ల, సప్తమాధిపతి వేస్తాను ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీకు భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. కానీ గురుడు చూస్తున్నాడు కాబట్టి వాటి నుంచి మీరు బయటపడతారు. వాటి నుంచి అంటే ఆ గొడవల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. 8వ స్థానంలో కేతు ఉన్నాడు. 8వ స్థానంలో కేతు మంచివాడు కాదు కదా, అంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడము, శరీరం మంది పీడ కలగడము, గృహం మంది పీడో, అదే ఆవులు అంటే మీకు పశు సంపదలో నష్టం కలగడము, ఇలాగా కొన్ని విధాలుగా కేతు అనేవాడు మంచివాడు కాదు. అని గణపతారాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తారు. 9th హౌస్ లార్డ్ ఎవరు మీకు 9th హౌస్లో బ్రహ్మాండంగా శుక్రుడు కదా. 9th హౌస్ లార్డ్ శుక్రుడు అంటే శుక్రుడు దశమంలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ దశమంలో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. శుక్రుడు అంటే మీకు 16వ తారీఖు వరకు మీకు బాగుంది, పేరు ప్రఖ్యాతులు ఉండడము మంచి అంటే 9th హౌస్ బాగుంది. ముందర ముఖ్యంగా 9th హౌస్ బాగుంది అంటే దూర ప్రాంత ప్రయాణాలు, చదువు రీత్యా వెళ్ళడము, గురువు గారితో శ్రీలంక టూర్స్ను, ఇటువంటి మొత్తానికి దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా బ్రహ్మాండంగా చేసి తీరుతారు. 10th హౌస్లో శుక్రుడు ఉన్నాడు. 10th హౌస్లో శుక్రుడు అని చెప్పాను కదా, 10th హౌస్లో శుక్రుడు అంటే వ్యాపార రంగంలోనూ, లేకపోతే అంటే బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లోనూ, సినిమా రంగంలోనూ మంచి వృద్ధి కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్నారంటే ఏ బిజినెస్ అయినా, ఏ వ్యాపారం అయినా, ఏ ఉద్యోగం అయినా సరే మీకు సక్సెస్ రేటు రావడానికి అవకాశాలు ఉన్నాయి, అద్భుతంగా వచ్చి తీరుతాయి. రవి బుధుల కాంబినేషను అండ్ బుధ శుక్రుల కాంబినేషను, కుజ శుక్రుల కాంబినేషను లాభంలో ఉన్నారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, వాహన యోగం ఇస్తాడు. రవి బుధులు లాభస్థానంలో ఉంటే వాహన యోగం ఖచ్చితంగా ఉంటుంది, డౌట్ లేదు. అంతేకాకుండా రవి బుధులకి గురుదృష్టి ఉండడం వల్ల ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాలు తెచ్చుకుంటారు. ఎక్కడైనా సరే రవి బుధుల కాంబినేషన్ ఉండి మన గురుదృష్టి ఉంటే అది ద్వితీయ భావం అంటే మరీ గ్రేట్ అనుకోండి, ఉంటే ఆడిటర్స్గా అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్గా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ రవి బుధులు ఎక్కడ ఉన్నారు? ధనుసు రాశిలో ఉన్నారు. అదేంటి వైద్యులకు సంబంధించినటువంటి రాశి. సో రవి బుధుల కాంబినేషన్ ఏంటి? వైద్య వృత్తిలో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటారు. అసలే బాగా తెలివైన వారు, సూక్ష్మగ్రహి, అద్భుతం తెలివైన వారు కాబట్టి మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, డౌట్ లేదు. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ చెప్తే బుధ శుక్రుల కాంబినేషన్ చెప్పుకుందాం. సినిమా రంగం
అలాగే మీకు వాహన యోగం, భూములు కొనుక్కుంటారు, ఇవన్నీ వస్తారు కదా. కుజుడితో కలిసిన బుధుడు ఉన్నాడు, ఆపరేషన్స్, ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటుందండి. ఆపరేషన్స్లో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. డాక్టర్స్గా, లాయర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా లాభస్థానం కాబట్టి అది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ధన సంపాదన విపరీతంగా ఉంటుంది. సంపాదన డౌట్ లేదు, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇంత ముందు కన్నా ఇప్పుడు మీకు చాలా టైం బాగుంది. కాకపోతే శని కేతువులే మీకు ఇబ్బంది పెడుతుంటారు. గణపతి ఆరాధన ఇటు చేసుకోవాలి, కేతు జపం చేయించుకోండి. శని సంబంధించిన పూజలు, శని వెంకటేశ్వర పూజలు, లేకపోతే ఆంజనేయ స్వామి పూజలు, లేకపోతే మీకు ఎవరు అమ్మవారి పూజలు, ఎవరు వీలుంటే వాళ్ళ పూజలు, మీకు ఇష్టమైన దేవుడు చేసుకుంటే మంచిది. రవి 15 తారీఖు నుంచి వైభావంలో ఉన్నాడు. సప్తమాధిపతి వైభావం అంత మంచిది కాదండి. అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు ఏవో వస్తుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల మంచి అభివృద్ధికరంగాను ఆరోగ్యకరంగాను అద్భుతంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందామండి. ధనుర్రాశిలో అంటే జనవరి 14 నుంచి 20 తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలుసుకోపోతున్నాం. మీ రాశిలోనే అంటే 4 ప్లానెట్స్ ఉండము, రవి బుధ కుజ శుక్రులు ఉండము, అద్భుతమైన యోగము, గురు దృష్టి కూడా ఉండడం వల్ల చక్కగా అద్భుతమైన యోగాలు ఉంటారు. యోగం అంటే ఏంటంటే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. పైగా డాక్టర్ సంబంధించిన అంటే వైద్య సంబంధించిన రాశుల్లో ఇదొక రాశి. అంటే కర్కాటకం మనం అంటాం కదా, మేషము, కర్కాటకము రాశులు ఉన్నాయి కదా, వృశ్చిక రాశులు, ధనుర్రాశి, కుంభరాశి, ఇవన్నీ డాక్టర్ సంబంధించిన వైద్య రాశులు అనమాట. ఇవన్నీ కూడా ఈ రఘుబుధుల కాంబినేషన్ వాళ్ళ వైద్య వృత్తిలో ఉంటారు. మీరే వైద్య వృత్తిలో ఉండడానికి అవకాశం ఉంది. లేకపోతే ఆడిటర్స్గా పేరు సంపాదించుకుంటారు. అద్భుతంగా ప్రతిభ కనపరుస్తారు అనడంలో సందేహం లేదు. మంచి డాక్టర్స్ గాను, మంచి ఆపరేషన్స్ చేసే డాక్టర్ గాను మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. రవి ద్వితీయభావం ఉండడం స్పీడు, మీరు బాగా స్పీడ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. 9వ భావాధిపతి రవి ఉండడం వలన పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఇవన్నీ మాటల బాగా మీ గురువుగారితో సందర్శన ఉంటుంది. 3వ భావంలో శని ఉన్నాడు కాబట్టి బాగా ప్రయాణాలు చేయడము, భగవంతుడు దర్శనాలు చేసుకోవడము చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. కుజ దృష్టి 4th భావానికి ఉండడమే కాకుండా చంద్రరాహులు ఉన్నారు. అంటే చంద్రుడితో కలిసినటువంటి రాహు బలవంతుడైపోతాడు. రాహు మిక్కిలి బలవంతుడు అవ్వడమే కాకుండా శుభ ఫలితాలు మాత్రమే ఇచ్చి తీరుతాడలో సందేహం లేదు. ఏమి ఇస్తాడు? ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, చదువులు అద్భుతంగా రాణిస్తారు, భూములు కొనుగోలు చేస్తారు. చంద్రరాహులు అద్భుతంగా ఉంటుంది. అలాగే మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతం బ్రహ్మాండంగా ఉంటుంది. 18, 19 తారీఖుల్లో 20 తారీఖు కూడా గురుతో కలిసిన చంద్రుడు యోగం కదండి. పంచమస్థానం, సినిమా రంగం, టెలివిజన్ రంగం, రాజకీయ రంగం, ఇవన్నీ బ్రహ్మాండం. రాజకీయ పదవులు రావడానికి కూడా పంచమస్థానం చూస్తాం మనం, అందులో ఉండట్లేదు. మంత్రి పదవి, మంత్రసిద్ధి, ఇవన్నీ గురుచంద్రుల కాంబినేషన్ కదా. సాహిత్య రంగం మీరు ఉంటారు, నటన మీరు ఉంటారు. అలాగే అన్నీ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఎక్కువైపోతుంది. ఇలాగ పంచమస్థానం పర్ఫెక్ట్గా మీకు పుత్ర సంతాన యోగం, సంతానం కలిగి ఉంటారు. జనాకర్షణ ఎక్కువ కలిగి ఉంటారు, జనాల్లో ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ధనయోగం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. 7th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కదా మీకు. బుధుడు రాశిలో ఉన్నాడు కదా. విదేశ పర్యటన, దూర ప్రాంత పర్యటన చేయడము, శుభకార్యాలు చేయడము, మీ ఇంట్లో శుభకార్యాలు, దైవ కార్యాలు, ఇవన్నీ చాలా బాగుంటాయి. 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానం బాగా డెవలప్ అవుతుంది. భాగ్యస్థానం డెవలప్ అవడమే కాకుండా మీ చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, నాన్నగారికి ఆస్తిపాస్తులు, నాన్నగారికి ఆరోగ్యము బాగా డెవలప్ అవడము, ఇవన్నీ మీకు తెలియంది కాదు, అద్భుతం. పైగా గురువుగారిని సందర్శించి గురువుగారితో పాటు శ్రీలంక కానీ విదేశ పర్యటన కానీ ఇలా దూర ప్రాంత పర్యటన మీరు చేసి తీరుతారనడంలో సందేహం లేదు. దశమస్థానంలో కూడా కేతు ఉన్నాడు కదండి, మంచి రిజల్ట్స్ ఇస్తాడు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తాడు, అంటే చేస్తాడు మీ రాశి వాళ్ళకి. అలాగే కేతు ఉండే మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. వినాయకుడిని పూజించి మీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టండి, విజయం సాధించి తీరుతారు. 11వ భావాన్ని కూడా గురుచంద్రుల కాంబినేషన్ చూడడం వల్ల చక్కటి మీకు యోగవంతమైన కాలము. బిజినెస్లో కానీ అదే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ మంచి ధన సంపాదన, పేరు సంపాదన, తృప్తి, ఆరోగ్యము, ఆనందము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, ఇవన్నీ మీకు ఉంటాయి. శుక్రుడు 12వ భావంలో, శుక్రుడు మంచివాడు కాదు కదా. మీకు 6th హౌస్ లార్డ్ 12th భావంలో మంచివాడే, కానీ చెడు దృష్టి ఉంది. కాబట్టి 12th భావంలో శుక్రుడికి చెడు దృష్టి ఉందంటే కొద్ది చెడు స్నేహితులు, చెడు అలవాట్లు, చెడు ప్రభావం మీ మీద పడుతుంది. ఈ కొద్ది రోజులు మాత్రమే, 16వ తారీఖు వరకు. కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ధనురాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాన్ ఎంత పూజిస్తే, అంత ఆరాధిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి అండి. ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం. మీ రాశిలోనే రవి ఉన్నాడు, అష్టమాధిపతి రవి. అలాగే స్పీడ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు, ప్రతి పనులను ముందంజలో ఉంటారు, హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే
సెకండ్ హౌస్లో శని ఉన్నాడు. శని ప్రభావం ఏంటంటే మీకు తెలియదు కాదు, కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ప్రభావం ఉంటుంది. ఉన్న ఊరు నుంచి ప్రయాణం చేయడము, దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కొద్దిగా మీకు తప్పదు. కాబట్టి అందుకనే మనం ఆంజనేయ స్వామిని పూజిస్తున్నాం, వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటున్నాం, అలాగే శని భగవాన్ని కూడా పూజించేస్తున్నాం. అంటే పూజించేస్తున్నాం అంటే మీరనమాట. అలాగే థర్డ్ భావం అంటే చంద్రరాహుల కాంబినేషన్ చాలా బాగుందండి. ఎందుకంటే చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడైపోతాడు. రాహు విశేషమైనటువంటి శుభ ఫలితాలే ఇస్తాడు. థర్డ్ భావం కాబట్టి మీకు ప్రయాణాలు చేయడము, బట్టలు అంటే ఆ వస్త్రాలు, వస్తువులు, ఆభరణాలు, సైకిల్, మోటార్ సైకిల్స్ అంటారు సరే, కొన్ని వాహన యోగాలు ఇవన్నీ కలుగుతాయి. ముఖ్యంగా రాహు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవడంలో సందేహం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. గజకేసరి యోగంలో 4th భావం ఉంది. అంటే గురువుతో కలిసిన చంద్రుడు 18, 19, 20 తారీఖులో ఉంటారు కాంబినేషను. ఏమవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే మొదటికి బాగా ఉండడము, యోగం కలగడము, చదువులు బాగా ముందంజలో ఉండడము, ప్రతి పనిలోనూ ఆనందంగా, సుఖంగా, ప్రశాంతంగా ఉండడము, మీకు బాగా అంటే బాగా ఏంటంటే వస్తువులు, వాహనాలు, గృహాలు సౌఖ్యం కలగడము, ల్యాండ్స్ సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడము, రియల్ ఎస్టేట్ రంగం. 4th భావం బాగుందంటే వ్యవసాయదారులకి అద్భుతమైన ప్రపంచం కలగడానికి అవకాశం ఉంది. 7వ భావాధిపతి కూడా 4th భావంలో ఉన్నాడు. 7వ 4th భావంలో ఉన్నాడు. అంటే మీకు చదువు ద్వారా, లేకపోతే వివాహ శుభకార్యాల ద్వారా, లేకపోతే భార్యాభర్తల ద్వారా, మీరు చేస్తున్న వ్యాపారం ద్వారా అంత సంపాదన ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. శుభకార్యాలు, మంచి కార్యక్రమాలు చేస్తారు. భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు, అక్కడ గ్రేట్. భాగ్యస్థానంలో కేతు ఏం చేస్తాడంటే అండి మీకు యోగాన్ని కలిగిస్తాడు. ఏం యోగాన్ని కలిగిస్తాడంటే ఫారిన్ యోగాన్ని కలిగిస్తాడు. అంటే నేనే అలాగే వెళ్ళాను. భాగ్యస్థానంలో కేతు ఉన్నప్పుడు ఫారిన్ కంట్రీసు, పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు, ఇంకా చెప్పాలంటే గురుగారితో దర్శనాలు, అలాగా చాలా చాలా దర్శనాలు మీకు ఉంటాయి. శ్రీలంక టూర్స్ వెళ్ళడము, గురుగారు దర్శనం చేసుకోవడము, 7 మోక్షపురాలు ఉంటాయి సరే, ఆ మోక్షపురాలు దర్శనం చేసుకోవడము, గంగాస్నానం చేయడము, ఇలా కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా ఉందన్నమాట. సో మీరు చేస్తున్న బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. విద్యలో బాగా రాణిస్తారు. అందులో నేను చెప్పేది ప్రతిది కూడా మీ జాతకంలో ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రతి వాళ్ళకి నాకే ఆపాదిస్తున్నారని చెప్పి అనుకోకూడదు, చెప్తున్నారని. ఈ ఎస్ట్రాలజీ అనేది తెలుసుకోవడం కొరకు, అంటే నాలెడ్జ్ కోసం చెప్తుంటాం. మిమ్మల్ని భయపెడుతున్నట్టు ఏమాత్రము కాదు, ఖచ్చితం అంతేది. 10th భావం చూసుకుందాం. 10th భావాన్ని గురు చంద్రుల దృష్టి, 10th భావాధిపతి శుక్రుడు లాభంలో ఉన్న బ్రహ్మాండం, మంచి ఉద్యోగాలు వస్తాయండి. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ మంచి ఉద్యోగాలు రావడము, ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవడము, గురు దృష్టి ఉండడం వల్ల బ్యాంకింగు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, డాక్టర్స్ వృత్తిలోను, అలాగే లాయర్స్తోని, ఇట్లా 10వ భావం బాగా స్ట్రాంగ్గా ఉంది. మీరు గెలుస్తారు. అందులో స్థిర సంపాదన ఉంటుంది. మీకు అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉన్నాయి. లాభస్థానంలో శుక్రుడు అద్భుతం. అంటే 16వ తారీఖు వరకు లాభంలో ఉంటాడు. మంచివాడు కాదు, అలా మా హౌస్ మంచిది కాదు. ఏదైనా లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి, 10th హౌస్లో లాభంలో ఉన్నాడు కాబట్టి, మీ వ్యాపారం ద్వారా, ఉద్యోగం ద్వారా ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుంది. ఈ రవి బుధుల శుక్రులు కుజుడు కూడా ఉండడం వలన, రవి బుధుల కాంబినేషన్ 9th హౌస్ లార్డ్ 12th భావంలో ఉండడం వలన ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. దేవతారాధన కోసము, దైవ దర్శనాల కోసము విదేశాలు వెళ్ళడము, కొద్దిగా అక్కడ మీరు పూజలు చేసుకోవడము, డబ్బులు ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఈ రవి కుజుల కాంబినేషన్ వల్ల కూడా ప్రయాణాల్లో కూడా పదనిసలు, అంటే దెబ్బలు తగలడము, చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, ఫైనాన్షియల్గా బాగా డబ్బు ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా మీ గురుబలం బాగుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి నుంచి ఖచ్చితంగా మీరు బయటపడిపోతారు, సందేహం లేదు. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారు ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి వాళ్ళకి జనవరి నెల 3వ వారం అంటే 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఏం భయపడుతూ అవసరం లేదు. మీ రాష్ట్రాధిపతి 7వ భావంలో రవి బుధుల కాంబినేషన్తో కలిసి ఉన్నాడు కాబట్టి మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. ఫైనాన్షియల్గా మ్యాటర్స్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. అంటే 18, 19, 20 తారీఖులు కూడా గజకేసర యోగంలోనే ఉన్నాడు. సెకండ్ హౌస్ లార్డ్ లాభం కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడము, ధనం సంపాదించడం ఖచ్చితంగా ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేవని ప్రశ్నే రాదు. అందుకని కుటుంబంలో వృద్ధి ఉంటుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది, ఐ సైట్ మంచి కళ్ళకి మంచి ఆనందం కలిగే విషయాలు ఉంటాయి. మీకు అంటే చూపు మంచి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4th భావంలో కేతు మీకు కొద్దిగా చిన్నపాటి ఇబ్బంది కలిగిస్తారండి. ఏం కలిగిస్తారంటే ఎడ్యుకేషన్లోనూ, మీ మదర్ గారికి సంబంధించిన కొన్ని విషయాల్లోనూ, హాస్పిటలైజేషను, మెడిసిన్స్ వాడడము ఇవన్నీ జరుగుతుంది. అటువంటివి అందరికీ ఏం వర్తించదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. సంతాన యోగం విషయం చూసుకుంటే అద్భుతమైన సంతానం ఉన్నారు. మీ గురు చంద్ర కాంబినేషన్ ఉండడము, ద్వితీయాధిపతి
గురుడితో కలిసి ఉండడం వలన పంచమ భావాన్ని చూస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి. చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీకు మంచి సంతానం ఉండడము, అట్రాక్షన్ తెలుసు కదా, జనరల్గా అట్రాక్షన్ పర్సన్, మీరు అట్రాక్టెడ్ పర్సన్ అయి ఉంటారు, సంపదలు బాగా పెరుగుతాయి. అలాగే సాహిత్య రంగంలో మంచి అద్భుతమైన కళ ఉంది. ఇంకా చెప్పాలంటే టెలివిజన్ రంగంలో, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. స్టాక్ అండ్ షేర్స్లో అండ్ స్పెక్యులేషన్లో మీకు విజయం సాధిస్తారు అన్న సందేహం లేదు. మీకు అత్యంత రాజకారకుడు శుక్రుడు 6వ భావంలో ఉండిపోవడం అంత అద్భుతమేం కాదండి. శుక్రుడికి శని దృష్టి కూడా ఉంది. అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి కొంతమందికి మాత్రమే ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అయితే అప్పులు ఉండడం కానీ, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి, అంటే శారీరకంగా మానసికంగా బాధపడడం కానీ ఇవన్నీ ఉంటాయి. అది పక్కకు పెడదాం. ఏదైనా రవి బుధులు శుక్రుడు కూడా మీకు 14 తారీఖు నుంచి వస్తాడు, ధనురాశిలోకి ఉంటాడు. ఈ కాంబినేషన్ ఏంటంటే, నలుగురు కాంబినేషన్ ఏంటంటే రవి బుధుల గురించి చెప్పుకుందాం. సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే మంచి రూపవతి అయినటువంటి భార్య లభిస్తుంది మీకు. అసలు జాతకాల్లో ఉంటే అలాగే ఉంటుంది. జాతకాల్లో సప్తమ భావం అలా ఉంటే ఖచ్చితంగా అలా ఈ రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా మంచి భార్య, రూపవతి అయిన భార్య, మంచి సుగుణవంతురాలైన భార్య, అందమైన భార్య ఉంటారు. అందులో డౌట్ లేదు. రవి బుధుల కాంబినేషన్ వల్ల మంచి భర్త కూడా దొరుకుతాడండి మీకు. అంటే శుభకార్యాలు, పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేస్తారు కదా, మంచి అద్భుతమైన సంబంధం వచ్చి తీరుతుంది అంటే సందేహం లేదు. ఈ రవి బుధుల కాంబినేషన్ ఏంటంటే గురు దృష్టిలో ఉంది కాబట్టి చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటే ఆడిటర్స్గా ఉండే వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. ఈ రవి బుధుల కాంబినేషను అలా ఉండడం వలన ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాడికి మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటారు మీరు. కుజ శుక్రుల కాంబినేషన్ వలన అద్భుతమైన కుజుడితో కలిసిన బుధుడు కాంబినేషన్ వలన మీకు ఏంటంటే శుక్రుడితో కలిసిన బుధుడు అనుకుందాం పోనీ. ఆ కాంబినేషన్ వల్ల చురుకుదనము, తెలివితేటలు పెరగడము, సినిమా రంగంలో అద్భుతమైన సినిమా రంగం అంటే నటనా రంగంలో మంచి ప్రాచుర్యం పొందడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే కుజబుధులు శుక్రుల కాంబినేషన్ వల్ల, కుజుల కాంబినేషన్ వల్ల మీకు వైద్య రంగంలో ఆపరేషన్స్ చేస్తారు చూస్తారా, దాంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మీరు, అందులో డౌట్ లేదు. ఇలా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉంటుందండి. అష్టమ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి తప్పు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి, ధనం బాగా ఖర్చు అయిపోవడానికి ఉంటుంది. కానీ అష్టమ భావంలో రవి ఉన్నా కూడా ఆయుర్దాయం పెరగడము, ధనం కూడా తలవంతలంపుగా వచ్చే ధనయోగం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. 9th భావంలో శని ఉన్నాడు. భాగ్యస్థానంలో శని ఏం చేస్తాడంటే చదువునిస్తాడు, గంగా స్నానం అయ్యేటి చేస్తూ ఉంటాడు. అంటే మీ గురువుగారితో, పీఠాధిపతులతో మంచి ప్రదేశాలకు వెళ్ళడము, శ్రీలంక టూర్స్ గురువుగారితో వెళ్ళడము, ఇట్లా రకరకాల ప్రదేశాలకు, మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఏ బిజినెస్లు చేసినా శనికారకత్వాల్లో, రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, శనికారకత్వాల్లో ఉన్న ఏ బిజినెస్లు చేసినా కూడా మంచి అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం బ్రహ్మాండంగా ఉంది. చంద్రరాహులు అండి, దశమంలో చంద్రరాహులు గ్రేట్. రాహు దశమంలోనే ఉంటేనే గంగాస్నానం చేయించేస్తాడు, కాశీక్షేత్ర దర్శనాలు చేయిస్తుంటాడు, అవన్నీ ఉన్నాయి. చంద్రుడితో కలిసిన రాహు ఏంటంటే మంచి ఫలితాలు ఇస్తాడు, బలవంతుడు అవుతాడు. చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడు అవుతాడు కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడు అనేది శాస్త్రవచనం, నా సొంత కవిత్వం కాదు. కాబట్టి ఏంటంటే చంద్రుడితో కలిసిన రాహు మంచి ఫలితాలు ఇవ్వడము, అలాగే ఫ్లైట్స్లో ఎక్కి తిరగడము, అంటే జనరల్గా విదేశ పర్యటన చేయడము, మీరు చేస్తున్న జాబులో కూడా మంచి పురోగతి ఉండడము, అద్భుతమైన ఫలితాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళు కూడా వస్తాయండి. దాంట్లో ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇంకా 11వ భావంలో కూడా చంద్రుడితో కలిసిన గురుడు గజకేసరి యోగం 18, 19 తారీఖుల్లో ఏమవుతుందంటే అదృష్టం ఉండడము, ధనాన్ని ఇవ్వడము, ఒక విధంగా చెప్పాలంటే ఇంకా నేమ్ అండ్ ఫేమ్ రావడము, ఇలా ప్రతి విషయంలోనూ చాలా బాగుంటుంది. మీకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉండడము, ఇలాగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. 18, 19, 20 తారీఖుల్లో చూడండి, భాగ్య, రాజ్య, లాభస్థానాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు. సప్తమ భావం కూడా బాగుంది. సో మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే అమ్మవారి పూజలు ఎంత బాగా చేసుకుంటే అంత బాగా డెవలప్ అవుతారన్న సందేహం లేదు. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశిలోనే మీ రాష్ట్రాధిపతి అద్భుతంగా దశమ భావంలో 18, 19 తారీఖులో ఉండడము, చంద్రుడితో కలిసి రాహుతో కలిసి ఉండడం గొప్ప అదృష్టం అండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకో చెప్తాను. ఇంకా చెప్పాలంటే మీ రాశి వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే 16, 17 తారీఖులో ఫారిన్ వెళ్తారు. శ్రీలంక టూర్ కానీ, USA కానీ, దుబాయ్ ఇటువంటి ప్రదేశాలకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా సెకండ్ హౌస్లోనే గురుడు చూడడం వల్ల ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు. సెకండ్ హౌస్ లార్డ్ మీకు సప్తమ స్థానం ఉన్నాడు అంటే భార్య మూలకంగా, భర్త మూలకంగా ధనం సంపాదించడము, ఈ సంపాదనతో పాటు మీకు ఖర్చు అవ్వడం కూడా ఎక్కువ ఉంటుంది. 3వ భావంలో కేతు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు.
అంటే అదృష్టం తోడుగా ఉండేది చేస్తుంటాడు. ప్రతి విషయంలోనూ సక్సెస్ రేట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మీకు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ఫోర్త్ భావాధిపతి పంచమ స్థానంలో ఉండడం వలన అంటే కేంద్రాధిపత్య శుభుడు కోణంలో ఉన్నాడు, మంచిదే. పైగా ఫోర్త్ భావానికి గురు దృష్టి ఉంది, అంటే ఖచ్చితంగా మీరు వాహన యోగం ఉంటుంది. చదువు విషయంలో మీరు ఎప్పుడు అశ్రద్ధ చూపించరు, సక్సెస్ రేటే ఎక్కువ మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంటారు. పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కదా, పంచమ స్థానంలో శుక్రుడు అంటే మంచివాడు కాదు, శని దృష్టి కూడా ఉంది. అంటే పుత్రికా సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి అనడానికి సందేహం లేదు. అలాగే కాకపోతే ఏమవుతుందంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రమే లాసులు వస్తాయి. సినిమా రంగంలో వాళ్ళకి మంచి అభివృద్ధికరంగానే ఉండడానికి అవకాశం ఉంది. 6వ భావంలో రవితో కలిసినటువంటి బుధుడు ఉండడం వలన ఏమవుతుందంటే 6వ భావం 14వ తారీఖు వరకు ఉంటాడు. ఈ రవి బుధుల కాంబినేషను శత్రువులు రుణ బాధలు లేకుండా ఉండడము, అప్పులు లేనివాడిగా ఉండడము, ప్రభుత్వం మూలకంగా మీకు ధన సంపాదన ఉంటుంది. అంటే ప్రభుత్వం చేత అంటే గవర్నమెంట్ ద్వారా వచ్చే మనీ మీకు ఎక్కువ ఉంటుంది 6వ భావంలో. 6వ భావంలో రవి 14వ తారీఖు ఉన్నాడు కాబట్టి ప్రతి రంగంలోనూ విజయం సాధించడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 6వ భావంలోనే రవితో కలిసిన కుజుడు ఎక్స్ట్రాడినరీ, అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడం, పదవులు రావడానికి అవకాశం ఉంది. రవి బుధులు కాంబినేషన్ వల్లనే ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదా, అలాగే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి గుర్తింపు గౌరవం దక్కుతుంది. నేను కాస్ట్ అకౌంటెంట్. సో ఇలా పక్కన పెడితే ఇంకా చెప్పాలంటే రవితో కలిసినటువంటి బుధుడు, కుజుడితో కలిసిన శుక్రుడు కూడా చెప్పుకుందాం. బుధ శుక్రుడు కాంబినేషన్ ఏంటంటే సినిమా రంగంలో కూడా మంచి ప్రతిభ కనపరచడానికి, నాటక రంగంలో కూడా బాగా ఉండడానికి, నటన నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఏదైనా కుజ శుక్రుల కాంబినేషన్ వలన మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. ప్రతి విషయంలోనూ ఎదురులేని మనిషిగా ఉంటారు. రవి కుజుల కాంబినేషన్ కదంటే గవర్నమెంట్ జాబ్స్లో మీకు రావడము, సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మంచి పదవులు రావడానికి అవకాశం ఉంది. కానీ 15వ తారీఖు నుంచి సప్తమ స్థానంలో రవి ఉన్నాడు. సప్తమ స్థానంలో రవి మంచివాడు కాదు, వివాహ శుభకార్యాలు చెడగొడుతూ ఉంటాడు. చెడగొట్టడం కాదని ఆ శుభకార్యాలు చేరు. రవి సప్తమ భావంలో ఉంటే మంచిది కాదు, అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. కానీ ద్వితీయాధిపతిగా మీకు సప్తమ స్థానం ఉండడం వలన ధనయోగం ఉంటుంది. అంటే భార్యాభర్తల మూలకంగా, లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్ మూలకంగా, లేదా ఇది మొత్తానికి బిజినెస్ పార్ట్నర్స్ మూలకంగా ధనయోగం ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో శని ఉన్నాడు కదా, అదొక్కటి తప్పండి, మీకు ప్రాబ్లం లేదండి, చిన్న ప్రాబ్లమే కదా. అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల ఏం చేస్తాడు ఆయన, వేళపట్టి భోజనం చేయలేకపోవడము, మర్చిపోతూ ఉండడము, అనారోగ్య సమస్యలు ఇవ్వడము. దాని మీదగా మీరు రెమెడీస్ చేసుకుంటున్నారు కదా, ఆంజనేయ స్వామి పూజలు చేసుకుంటున్నారు, శివాభిషేకాలు చేసుకుంటున్నారు, వెంకటేశ్వర సమారం చేస్తున్నారు, మీకు నచ్చిన దైవాన్ని పూజిస్తున్నారంటే శని బాధలు తక్కువగానే ఉంటాయి. కానీ నాకు ఎక్కువగా ఉన్నాయి కదండి శని ప్రభావం అని అనుకోకూడదు మీరు. ఎందుకంటే మీ దశలు ఉంటాయి సరే, మీ జాతకంలో మెయిన్ జాతకంలో 6వ ఇంటి దశ, 8వ హౌస్ దశ, 12వ ఇంటి వాడి దశ ఉన్నప్పుడు అప్పుడు గోచారంలో ఈ ఫలితాలతో బ్యాడ్ ఇంపాక్ట్స్ మీకు వస్తాయి, అందరికీ వర్తించవు. సరే, భాగ్యస్థానంలో చంద్రుడితో కలిసిన రాహు ఇక్కడ తప్పు అని మాత్రం అనుకోండి. ఎందుకంటే చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసిన రవితో కలిసిన రాహు బలవంతుడు అవుతాడు. ఇది శాస్త్రం. బలవంతుడు ఖచ్చితంగా అవుతాడు, శుభ ఫలితాలనే ఇస్తాడు, ఖచ్చితంగా ఉంటాయి, శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే చంద్రుడితో కలిసిన రాహు ఏంటంటే శరీర అవయవ సౌష్ఠవాలు బ్రహ్మాండంగా ఉంటారు, మంచి ఫిజిక్గా ఉంటారు, అలాగే భార్య మాట వింటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి మంచి భక్తి తత్పరతలు బాగా ఉంటాయి. ఇవన్నీ పక్కకు పెడితే చంద్రరాహుల కాంబినేషన్లో విదేశీ పర్యటన, గంగా స్నానాలు, మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు, బాగా చదువు రీత్యా విదేశాలు వెళ్ళడాలు, ఫ్లైట్లు ఎక్కడాలు, అన్నీ కూడా రాహువే కదండి. ఎంత అద్భుతం. మీరు చేస్తున్న ప్రతి బిజినెస్లో సక్సెస్ రేట్ ఉంటుంది. కేవలము శని ఉన్నాడు భయపడకండి. ఆ శని మిమ్మల్ని ఏం చేయడు, గురుబలం ఉన్నంతసేపు మీకు ఏమీ కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బాగుంటుంది మీకు. నెక్స్ట్ ఇయర్ అంటే 2024 May 1 నుంచి. సరే, అక్కడ మళ్ళీ చెప్పుకుందాం మనం. ఏదేమైనా చంద్ర రాహులు మీకు మంచి యోగాన్ని ఇస్తారు. శ్రీలంక అయితే విదేశ టూర్లు, విదేశాలకు వెళ్ళడం అవన్నీ జరుగుతాయి. భాగ్యస్థానం తర్వాత దశమస్థానం చూడ ఎంత బాగుంది. దశమస్థానంలో గురుచంద్రులు ఉన్నారు. గురుచంద్రులు ఉన్నారంటే హంస మహాపురుషులుగా ఉంటాం. కానీ ఆ ఓన్ హౌస్ అయి ఉండాలి. కానీ చంద్రుడితో కలిసిన గురుడు కాబట్టి యోగాన్నే ఇస్తాడు. మీ లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు. 18, 19, 20 తారీఖులో కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే బ్యాంకింగ్ రంగంలోనూ, లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలోనూ, ఇలాగ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వృత్తుల్లోనూ, డాక్టర్స్ ఇందా చెప్పాను కదా, డాక్టర్స్ వృత్తిలోనూ, లాయర్స్గా గాను ఈ గురుచంద్రుల కాంబినేషన్ అవే కదండి. బాగా డెవలప్ అవడానికి బాగుంటుంది. మంచి ఉద్యోగాలు రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగస్తులకి
మంచి ప్రతిభ కనపరుస్తారు, రెండోలో సందేహం లేదు. అలాగే శుక్రుడు కూడా 11 ఇంటి వాడు అవ్వడం, 11 ఇంట్లో చూసుకోవడం శుక్రుడు వలన అద్భుతమైన యోగాలు ఉన్నాయి. సో కర్కాటక రాశి వాళ్ళకి ఏమీ భయపడకండి, చాలా బాగున్నాయి ప్లానెట్ పొజిషను. రవి కుజులు మీకు సర్వదా రక్షిస్తూ ఉంటారు. 14 వరకు రవి ఉంటాడు 6వ భావంలో, పర్ఫెక్ట్గా బాగుంటారు. అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి విజయం సాధిస్తారు. అదొకట. 9వ భావంలో చంద్రుడితో కలిసిన రాహు కదా, విశేషమైన ఫలితాలు రాహువే ఇస్తాడు. అదొకట. దశమ స్థానంలో గురుచంద్రులు. ఏం కావాలి, ఇంక భయం ఏంటంటే స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు శని బలం కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం, వెంకటేశ్వరం దగ్గర దీపారాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు.